ఏమంటే నెలకు గుండె అయిపోతుంది అనుకునే మధ్యలో రిపోర్టింగ్ ఫ్రమ్ హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ అవుటింగ్ పార్టీ లాంటిది అనుకోండి. ఒక ఫామ్ హౌస్ లో మా ఫ్రెండ్ గాడు అయితే పార్టీ ఏర్పాటు చేశాడు. అంటే ఫామ్ హౌస్ అంటే మ్యాంగో తోట లాంటిది. అక్కడికి వెళ్ళి వండుకొని చికెన్ ఫుల్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయబోతాం. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది ఈ వీడియోలో. డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ డూ వాచ్ ఇట్ అప్ టు ద ఎండ్. ఓకే డార్లింగ్స్, మనం అయితే వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఇంటు ద వీడియో. గుడ్ మార్నింగ్ టు హైదరాబాద్. ఆ సినిమాలో డైలాగ్ ఎన్ని రోజుల తర్వాత ఆ సినిమాలో డైలాగ్ ఫైనల్ గా మనమైతే రియల్ గా చెప్పబోతున్నాం. సో ఫ్రెండ్స్ అందరం ఒకేసారి స్టార్ట్ అవుదామని ఒక ఏరియాలో మీటప్ అయితే పెట్టుకున్నాం. అక్కడికైతే వెళ్ళి స్టార్ట్ అయిపోవాలి. మా ఫ్రెండ్ గాడు అయితే ఒకటి నా దగ్గరకు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా మంది ఒక 4 మెంబర్స్ వేరే చోటు ఉన్నారు. ఇంకొకడేమో ఆన్ ది వేలో మనకు కనెక్ట్ అయిపోతాడు. ఆఫీస్ ఉంది ఈరోజు సపోర్ట్ చేసేకి. సో ల్యాప్టాప్ అయితే బ్యాగ్లో పెట్టుకున్నా. ఏమైతే ఏమవుతుంది చూసుకుందాం. ఫామ్ హౌస్లో ఏమన్నా ఉంటే అనుకున్నా. హలో, బండి సౌండ్ రాదు. జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద రూమ్. పెట్రోల్ పట్టించుకుందామని పెట్రోల్ బంక్ లోకి వస్తే వీడియో తీస్తున్నావా, కెమెరా నీదేనా అని అడుగుతున్నారు. సో ఇక పెట్రోల్ పట్టించేసి ఫ్రెండ్స్ కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళని కలిసేసి వేరే చోటుకి అయితే స్టార్ట్ అయిపోయాం. వచ్చిందే లేటు, బండి పంచర్ చేసుకొని వచ్చాడు. ఉడియమ్మా పెద్దదే కూర్చుండు. మోటో బ్లాక్ లేదా ఈరోజు ఉంటుంది, అన్నీ సెట్ చేసినాం ఈరోజు. పెద్ద ప్లాన్ వేసింది. మరి ఏమనుకున్నా స్టార్ట్ ముందే కదా ముందరికి వారోలా. 1 hour later. ఫ్రెండ్ గాని ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. అందరూ వస్తున్నారు. పాపా పార్టీ ఆర్గనైజ్డ్ బై విక్రాంత్ కోరే. రిపోర్టింగ్ ఫ్రమ్ కోరేస్ ఫ్యామిలీ. ఇంట్లో ఇడిగిరా జరుగురా బాయ్, జరుగు బాయ్. ఏంటి మాట్లాడు, మీ ప్రయాణం ఎలా సాగింది? చెప్పు. న్యూ క్యారెక్టర్ ఎంట్రింగ్. పెళ్లి వీడియో పెట్టలేదు, పెళ్లి వీడియో తీయలేదు. అందుకే ఈరోజు పెద్దగా ప్లాన్ చేసాం. పదే పదే చెప్తున్నట్టు వాడు ఫోకస్ చేయాలని వాడు ఇంటిమేట్ చేస్తుండే. కావాలని ఆ షర్ట్ వేసుకొని వచ్చిన అర్జున్ ఎంత రెడీ వచ్చిండో వాడు. ఓకే అయితే స్టార్టా పండి.
లేదు యూటర్న్ తీసుకోవాలని తెలియదు, మర్చిపోయినా నేను. ఆ? కనిపిస్తాడు ఇక్కడ స్ట్రైట్ కనపడదు. ఉండు టిఫిన్ చేద్దామని ఆగిపోయినాం. ఇదేదో శ్రీకృష్ణ హోటల్ అంట, మంచి హైవేలో ఉంది. మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తింటామో ఏమో అని మధ్యలో టిఫిన్కి అయితే స్టార్ట్ చేసేసి టిఫిన్ చేసేసాం. ఈరోజు ఇక్కడ వడ సాంబార్ ఫేమస్ అంట, స్పెషల్. తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయి ఫామ్కి దగ్గరలో ఉన్న ఊర్లో చికెన్ అండ్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసేసుకొని మళ్ళీ ఫామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. డన్ విత్ సరుకులు. తీసుకోరా అంటే ఇక్కడికి వచ్చి సైడ్ వచ్చి కాఫీ తాగుతున్నావు కదరా. నీ ఫీలింగ్ ఏంటి? All good going till now. పవన్ తస్కరో ఫోకస్ ఇప్పుడు చెప్పు పవన్ ఏంటి? పవన్ మాట్లాడరా. నీ ఫీలింగ్ వాటర్ క్యాన్ కోసం పడుతున్నా తిప్పాలా? మళ్ళీ తెచ్చుకోవట్లేదు కదా. నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అని కాదు కానీ ఫస్ట్ ఎలాగైనా పెద్ద టాస్క్ ఉంది మనకి. స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయిందా? స్విచ్ ఆన్ చేద్దామా? ఆన్ అయింది. ఫోన్ కన్నా పెద్ద పదం చేయి. అందరు ఫోన్ ఓపెన్ చేసి అవుట్ టు కుక్ చికెన్ కట్టాలి పోయి ఆన్ కట్టెల పొయ్యా? ఆన్ స్టిక్ పొయ్యి మీన్స్ స్టవ్. స్టిక్ స్టవ్. Finally, after a long journey, we are near to the farm. Present వాళ్ళ village దగ్గరలో mostly hardly of 10 minutes. We will reach to our farm. ఫామ్కి అయితే రీచ్ అయిపోయినాం. 10 మందికి డేక్షాలు లేమని చెప్తే ఇది చూడండి ఎద్దుడాయో ఒక ఊరికైతే అతి ప్రేమ బ్రో. డేక్షాలు అన్ని రెడీగా ఉన్నాయి. ఇవి అయితే ఒక ఊరికి ఉండవచ్చు, మనం 10 మందికి కాదు. ఏమంటారు చెప్? అంతే చెప్పా. ముందు వంట చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే టైం ఎంత అయింది? టైం అరౌండ్ 12:07 అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే కనీసం 2 అన్నా అయింది. ఓకే స్టార్ట్ చేద్దాం, మళ్ళీ కలుద్దాం. Actually the initial plan is to book a farm house and get the food order and enjoy, but later the plan has been changed. ఎందుకంటే రోజు అలాగే తింటున్నాం, సో ఆ ఆఫీస్ స్ట్రెస్ నుండి ఫ్రీ అవ్వాలి అంటే ఇలాంటిది ఏదో ఒకటి ట్రై చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేంజ్ చేశారు. ఎనీవే ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ ఐడియా. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. స్లోగా పొయ్యికి బండలు అయితే స్టార్ట్ చేస్తున్నాం ఎతికేదానికి. ఒకటైతే దొరికింది, జాంకాయలు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయిరా. అవును, ఇక్కడ బోర్ ఉంటుంది. ఇటు మలుపుతా అన్నాడు, ఆన్ చేస్తా అన్నాడు. దీన్ని జాంకాయలు మాయనే ఉంది చూడండి. ఒరే మనం ఇప్పుడు అగో అరే అది ఆడుందిరా. ఇంకో ఇక్కడ కింద పడ్డది ఇదే ఇదే ఏంది కాలే, ఇదే బాగుంటుంది. ఉండరా పెరుకుదాం. మాగింది. చెట్టుకే జాంకాయలు మాగినాయి. ఓరిని బురదలో కాలు పెట్టినారా. ఇది పోయింది. జాంకాయలు మాగినాయి బాగా, ఫ్రెష్గా ఉన్నాయి. గిప్స్ మీకేమైనా దొరికాయా? గిప్స్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చెప్పేది పువ్వు అయినప్పుడు వదిలేసాను. ఆడు పాపం ఎత్తుకునే పట్టుకుంటున్నాడు వాడు. Attack! This is how it changes from carrying laptop bags to the office with stress to carrying stones for food to get relief from the stress. అరే ఉదయ్ రారా, పుల్లలు మస్తు ఉన్నాయి రాడా.
2 seconds later. హీరా కొన్ని హీరా ప్లీజ్ రా గుండె అయిపోతుంది అనుకునే మధ్యలో హీరా రే ప్లీజ్ రా ఇన్ని నీళ్ళ చుక్కలు ఉంటే పోయిర్రా నాకే ఓకే డార్లింగ్స్, వీడియో లెంత్ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. మొత్తం ఒకే వీడియోలో పెడితే అరౌండ్ 23 minutes వస్తుంది. సో వీడియోని 2 parts గా చేస్తున్నాను. సో సెకండ్ పార్ట్ వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను. బట్ సెకండ్ పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అందులో ఇంకా అంటే ఇంకా ఫన్ ఉంటుంది. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ పార్ట్. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వీడియోలు కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్ లో లింక్స్ ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ డార్లింగ్స్. ఉంటా బాయ్.